దక్ష పేరు చాలా బాగుంది కదా. తను కూడా చాలా వైలెంట్ గా ఉంటుంది. ఎప్పుడైనా మీ హస్బెండ్ మీద మీకు తనని బాగా కొట్టాలన్నంత కోపం వచ్చిందా? అయితే రాత్రిపూట కొంచెం వైల్డ్ గా బిహేవ్ చేసి 2 గుద్దులు గుద్దేయండి. ఏదైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా ఈ ప్లాన్ ని ట్రై చేయలేదు కానీ మా వారు మాత్రం నా మీద చాలా సార్లు సేమ్ ఇదే ప్లాన్ ని ట్రై చేశారు. నా మీద బాగా కోపం వచ్చినప్పుడు అదనుగా అర్ధరాత్రి చూసి నన్ను బాగా భయపెడతారు. కొట్టరు కానీ భయపెడుతూ ఉంటారు. రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ కూడా ఒకటి చేశారు ఇంట్లో. అది నేను ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను. ఈ వీడియో ఏంటంటే చాలా కామెడీగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ చాలా భయంకరంగానూ ఉంటుంది. పాపం వాళ్ళ హస్బెండ్ అయితే ఒక ఆట ఆడుకున్నారు. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిలు అందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. అసలు ఈ దక్ష ఎవరు, వాళ్ళ జీవితాల్లోకి ఎందుకు వచ్చింది, వాళ్ళని ఎందుకు అంత టార్చర్ పెట్టింది అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. మరి ఇంకెందుకు లేటు, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఏం చేయాలో తెలుసు కదా. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొక హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే, అబ్బా ఆశ దోశ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను చెప్పబోయే ఇన్సిడెంట్ నాకు పెళ్ళైన 11 రోజుల తర్వాత నుండి మొదలయ్యింది. ఇది జరిగి 5 సంవత్సరాలు అవుతున్నా సరే మా వారు మాత్రం దీని గురించి మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే దీని గురించి అప్పుడిప్పుడే అమ్మాయి దగ్గర ఏమీ మాట్లాడవద్దు, తనకేం చెప్పొద్దు అని చెప్పారంట. కానీ నాకు మాత్రం అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని మా వారిని చాలా సార్లు అడిగాను. ఆ ఆత్మ నన్ను ఆవహించే టైంలో నేను ఎలా ఉండేదాన్ని, ఏమేం పనులు చేసేదాన్ని అనే విషయాలేవి నాకు పూర్తిగా తెలియవు. అవి తెలుసుకోవడం కోసమే మా వారిని రోజు అడిగి ఇంకా మా వారికి విసుగొచ్చేసి ఎలాగోలా జరిగింది మొత్తం నాకు చెప్పారు. నేను తెలుసుకున్నాను, అదే మీతో ఇప్పుడు చెప్తున్నాను. అసలు ఏం జరిగిందంటే, ఫిబ్రవరి 14వ తారీఖు 2020వ సంవత్సరంలో మాకు పెళ్ళయింది. మా ఆచారం ప్రకారం మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెళ్ళైన తర్వాత మేము 11 రోజులు అక్కడే ఉన్నాము. మనుగడువు అంటారు కదా, అలా అన్నమాట. 11 రోజుల పండగ అయిపోయిన తర్వాత మా బంధువులతో సారె పట్టుకొని మా అత్తగారింటికి వెళ్ళాము. అమ్మ వాళ్ళది కాకినాడ ఊరు, అత్తయ్య వాళ్ళదేమో యానం. ఇంకా నన్ను మా అత్తగారింట్లోనే వదిలేసి మా బంధువులంతా వెళ్ళిపోయారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే, మేము కొత్త జంట కదా, మా పెళ్ళైన దగ్గర నుంచి కూడా మేము ఎక్కడికైనా వెళ్దామన్నా మా వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. పెళ్ళైన కొత్త జంట కదా, బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు అని ఆ 11 రోజులు కూడా మమ్మల్ని ఇంట్లోనే ఉంచారు. అయితే మా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆ రోజే నేను, మా హస్బెండ్, మా మరిది, మేము ముగ్గురం కలిసి సినిమాకి వెళ్ళాము. మూవీ నుంచి వచ్చిన తర్వాత చక్కగా అందరం కలిసి భోజనం చేసి పడుకున్నాము. ఆ నెక్స్ట్ డే మార్నింగే మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఆ రోజే మా వారికి ఉదయం పూట 10:30కి ఆ టైంలో కాల్ చేసి, ఏవండి మనిద్దరమే ప్రైవసీగా అలా బయటికి వెళ్ళొద్దాము, ఎవ్వరూ వద్దు, మీరు నేను మాత్రమే, సరదాగా అలా వెళ్ళొద్దామా, మీకు కుదురుతుందా తీసుకెళ్ళడానికి అని అడిగాను. సరే సాయంత్రం నేను ఎర్లీగా ఇంటికి వచ్చేస్తాను, 5:30కి అలా బయటికి వెళ్దాము, నేను వచ్చేలోపు నువ్వు రెడీ అయి ఉండు అని చెప్పి కాల్ కట్ చేశారు. అయితే ఆ రోజు శుక్రవారం కావడంతో నేను స్నానం చేసి రెడీ అయ్యి నా కాళ్ళకి పసుపు బాగా రాసుకున్నాను. మా అత్తయ్య గారు ఏంటంటే ముందే చెప్పారు, కాళ్ళకి పసుపు రాసుకోవద్దు, అసలే మీరు రాత్రులు బయటికి వెళ్తున్నారు, అలా పసుపు రాసుకొని వెళ్ళకూడదు అని మా అత్తయ్య చెప్పినా నేను పెద్దగా పట్టించుకోలేదు. కొత్తది హాఫ్ సారీ కట్టుకున్నాను, డిజైన్ వర్క్ దాని మీద ఎక్కువగా ఉంటుంది, అలాగే పువ్వులు కూడా పెట్టుకున్నాను. మా అత్తయ్య చెప్పినా వినకుండా కాళ్లకు పసుపు కూడా రాసుకున్నాను. ఇంతలో మా ఆయన ఇంటికి వచ్చారు. తను రెడీ అయ్యి మేము మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పటికి ఈవినింగ్ 7 అలా అయ్యింది. అయితే మాది యానం అని చెప్పాను కదా, యానం పక్కనే చిన్న గ్రామం మెట్టకూరు అన్నమాట. అదొక ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది. ఆ ఊరు చాలా చిన్న గ్రామం కాబట్టి అక్కడి వాళ్ళు ఏంటంటే రాత్రి 8:30, 9 అయ్యేసరికి పడుకుంటారు. ఒక్కరంటే ఒక్కరు కూడా బయటికి కనిపించరు. మా ఊరికి యానంకి మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. యానం ఊరికి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలి. మేమిద్దరం కూడా యానం ఊరిలో ఉన్న ఒక పార్క్ కి వెళ్ళాలి అనుకున్నాము. అలా మా వారు నేను ఇద్దరం కూడా బైక్ పై పార్క్ కి వెళ్ళామని బయలుదేరాము. టైం 7:30 అలా అవుతుంది. దారిలో ఆ బ్రిడ్జ్ వచ్చింది. అసలు బ్రిడ్జ్ పైన లైట్స్ కూడా లేవు. ఒక లైట్ ఏమో బ్రిడ్జ్ పైన ఆ చివర ఒకటి ఉంటే ఈ చివరన ఒకటి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పక్కన చుట్టూ దట్టంగా చెట్లున్నాయి. అక్కడ దిష్లు కూడా తీసి పడేస్తూ ఉంటారంట. సరిగ్గా మేమిద్దరం కూడా ఆ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసరికి నాకెందుకో ఇక్కడ వాతావరణం బాలేదు అనిపించింది. ఏదో ఒక నెగిటివ్ ఫీలింగ్. అలా కొంత దూరం వెళ్ళేసరికి బ్రిడ్జ్ అంచు మీద ఒక నల్లటి మనిషి ఆకారం
అచ్చం అమ్మాయి రూపంలాగే ఉంది అది. తను ఏదో తింటుంది. అసలు అది ఎలా తింటుందంటే కంగారుగా ఎన్ని రోజుల నుంచి ఆకలిగా ఉన్న వాళ్ళు తింటారో అలా బ్రిడ్జ్ చివరన కూర్చొని చేతిలో తీసుకొని తింటుంది. నేనేమో దాని వైపే అలా చూస్తూనే ఉన్నాను. అదేమో తినే పనిలోనే ఉంది. మా బైక్ ఏమో బ్రిడ్జ్ పైన వెళ్తూనే ఉంది. అలా దాన్ని కొంచెం పాస్ అయ్యాక ఒక్కసారిగా అది నా వైపు తిరిగి చూసింది. అసలు ఎలా అంటే చాలా సీరియస్ గా కోపంగా నా వైపే చూస్తూ ఉంది. నేను కూడా దాని వైపే చూస్తూ ఉన్నాను. ఆ టైంలో నాకైతే అసలు భయం కూడా అనిపించలేదు. అలాగే చూస్తూ ఉన్నాను. అది కూడా నా వైపు అలానే చూస్తూ ఉంది. ఇంతలో మా బైక్ దాన్ని దాటుకొని వెళ్ళిపోయింది. అలా కొంచెం దూరం వెళ్ళగానే మా బైక్ మీద ఎవరో నా పక్కన కూర్చున్నట్టు, ఒక మనిషి కూర్చున్నట్టు ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నా భ్రమేమో అనుకున్నాను. కాసేపటి తర్వాత మేము పార్క్ అయితే వచ్చేసాము. ఆ పార్క్ లో ఏంటంటే మేము అక్కడికి వెళ్ళేసరికి లేజర్ లైట్స్ తో చక్కగా ఒక షో ప్రోగ్రామ్ చేస్తున్నారు. అది చూసి మా వారేమో ఆ ప్రోగ్రామ్ చూడడానికి అక్కడికి వెళ్దామా అన్నారు. సరే వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళాము. అంతే, అక్కడికి వెళ్ళడం మాత్రమే నాకు గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలియలేదు. నేను మా వారి పక్కనే ఉండకుండా పార్కులో చీకటిగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఒక్కదాన్నే అక్కడ కూర్చున్నానంట. అక్కడ కూర్చొని చాలా కోపంగా నా చేతుల్ని గట్టిగా పిసుక్కుంటూ ఊపిరి కూడా గట్టిగా పీలుస్తూ ఉన్నానంట. అది చూసిన మా వారు నన్ను ఎంత పిలుస్తున్నా సరే నేనేమో వినబడనట్టుగానే అటువైపుకి తిరిగి కూర్చున్నాను. తనింక నా దగ్గరకు వచ్చి ఏమైంది, అందరు అక్కడ ఉంటే నువ్వెందుకు ఇలా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, రా అని నా చెయ్యి పట్టుకొని లాగుతుంటే నేనేమో రాను, నువ్వు వెళ్ళి చూడు, నా చెయ్యి వదులు, నన్ను ముట్టుకోకు అని పెద్దగా అరుస్తున్నానంట. ఇంకా మా వారికి అసలు ఏమైందో కూడా అర్థం కావట్లేదు. అదేంటి, నీ అంతటా నువ్వే కదా సరదాగా బయటికి వెళ్దామని అడిగితేనే కదా ఇక్కడికి తీసుకొచ్చాను, సరే నీకు ఇష్టం లేకపోతే పద ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఆ రోజు రాత్రి నేను బాగానే నిద్రపోయాను. అయితే మేముండేది ఒక అద్దింట్లో. మాది ఉమ్మడి కుటుంబం, మేమందరం కూడా కలిసే ఉంటాము. అయితే మాకు కొత్తగా పెళ్ళయిందని చెప్పి మా ఇద్దరికి కూడా కొంచెం ప్రైవసీ ఉండాలని మా అత్తయ్య వాళ్ళు వేరే ఇల్లు తీసుకున్నారు. అది కూడా మా ఇంటికి దగ్గరే. ఒక నెల రోజుల పాటు అద్దెకి తీసుకున్నారు. మార్నింగ్ అంతా కూడా మా అత్తయ్య వాళ్ళు మాతోనే ఉండేవాళ్ళు. నైట్ అయితే అక్కడికి పడుకోవడానికి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత రోజే మా అత్తయ్య వాళ్ళందరూ భోజనాలు అవంతా చేసి ఆ ఇంటికి పడుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ ఇంట్లో నేను మా వారు మాత్రమే ఉన్నాము. ఆ రోజు రాత్రి 9:30 అలా అవుతుంది. ఇంకా మేమిద్దరం కూడా కలుసుకుందాం అనే టైంకి నేను మా వారితో ఇలా అంటున్నానంట, నువ్వు నా దగ్గరికి రాకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తున్నానంట. మా వారిని అసలు నా మీద చెయ్యి కూడా వేయనివ్వడం లేదు. నేను ఇలా చేస్తుండేసరికి మా వారేమో అసలు నీకేమైంది చెప్పు, తలనొప్పిగా ఉందా, అయితే పడుకో, నేనేం చెయ్యనులే అన్నారు. ఆ రోజు రాత్రి అలా అయిపోయింది. ఆ తర్వాత రోజు మార్నింగ్ కి నేను నార్మల్ గానే బానే ఉన్నాను. రాత్రి అయింది. మా అత్తయ్య వాళ్ళు పడుకోవడానికి అక్కడికి వెళ్ళారు. మేము కూడా తలుపులు వేసుకొని నిన్న మనం ఎలాగో కలవలేదు కదా అని మా వారు నా మీద చెయ్యి వేశారంట. ఇంకంతే, ఒక్కసారిగా నేను గట్టిగా అరుస్తూ, ఏయ్ నీకొకసారి చెప్తే అర్థం కాదా అని మంచం పైనున్న మా వారిని ఒక్క నెట్టానంట. అంతే, తను మంచం పై నుంచి కిందకి పడిపోయారు. ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పొచ్చు కదా, ఎందుకు ఇంత హార్ష్ గా బిహేవ్ చేస్తున్నావు, సరే నేను నీకు దూరంగానే ఉంటాలే అని చెప్పి మా వారు హాల్లోకి వెళ్ళి పడుకున్నారు. ఏంటిది ఎప్పుడూ లేని విధంగా ఇలా ప్రవర్తిస్తుంది, ఒకవేళ పెళ్లిష్టం లేదా, అదేమయ్యుండదులే, పెళ్ళైన కొత్తలో నాతో బానే ఉంది కదా, మరి ఇప్పుడెందుకు తను సడన్ గా ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉండేవారంట. అలా దాదాపు ఒక 10 రోజుల నుంచి ఇలా జరుగుతున్నా సరే మా వారు మాత్రం ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. కొన్ని రోజులు అలాగే భరించారు నన్ను. ఒక రోజు ఇంకా విసుగొచ్చి ఈ రోజు ఎలాగైనా విషయాన్ని తేల్చేయాలని చెప్పి ఆ రోజు రాత్రి మా వారు ఒక వాటర్ బాటిల్ ని తీసుకొని మా బెడ్రూమ్ లోకి వచ్చి నా పక్కన కూర్చొని, అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నేనంటే నీకు ఇష్టం లేదా అని అడిగారు. నేనేం సమాధానం చెప్పలేదు. ఇంకా తను తెచ్చుకున్న వాటర్ బాటిల్లోని వాటర్ తాగుతున్నారు. నాకు కూడా వాటర్ కావాలి అని అడిగాను. దాంతో తను తాగుతున్న వాటర్ బాటిల్ ని నాకు ఇచ్చి తను వేరే బాటిల్ తీసుకొని నీళ్లు
తాగుతున్నారు. నేనేమో కొన్ని నీళ్ళని తాగి మంచం మీద కూర్చున్న నేను నా దగ్గరున్న వాటర్ బాటిల్ తో తన మీదకి విసిరి కొట్టి కోపంగా తన వైపే చూస్తున్నాను. నాకేమైనా పిచ్చి పట్టిందా అన్నట్టు ప్రవర్తిస్తున్నానంట. నువ్వు నా దగ్గరికి రాకు, నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి అన్ని సామాన్లని పగలగొట్టేస్తున్నానంట. నువ్వు నా దగ్గరికి వచ్చావంటే మాత్రం ఊరుకోను అన్నాను. ఇంకా మా వారికి కోపం వచ్చి అసలు ఇదంతా ఏంటి, అసలు నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా, అసలు నువ్వెవరు అని గట్టిగా అరిచారు. దానికి నేను సమాధానం చెప్తూ, నువ్వు వేరే అమ్మాయి ఒంటి మీద చేతులు ఎలా వేస్తావురా, అసలు నువ్వు నన్ను ఎలా తాగుతావురా అనేసరికి ఇంకా మా వారికి భయం వేసేసి గట్టిగా కేకలు వేస్తున్నారు. ఇంకా భయంలోనే దాన్ని ఇంకా గట్టిగా పచ్చి బూతులు తిడుతున్నారు. అలా తిడితే అన్న అది వెళ్ళిపోతుందని అనుకున్నారంట. ఇంకా నన్ను లోపల పెట్టి డోర్ క్లోజ్ చేద్దామని చెప్పి డోర్ క్లోజ్ చేస్తుంటే ఆ డోర్ అసలు క్లోజే అవ్వడం లేదు. ఆ డోర్ ఏంటంటే చాలా సింపుల్ గా 2 వేళ్లతో జస్ట్ అలా అంటే క్లోజ్ అవుతుంది, అంత స్మూత్ గా ఉంటుంది. అలాంటిది మా వారు ఎంత గట్టిగా ట్రై చేసినా సరే డోర్ మాత్రం క్లోజ్ చేయలేకపోతున్నారు. మా వారు ఆ ఆత్మని బండ బూతులు తిట్టేసరికి అది ఇంకా నన్ను వదిలేసి మా వారి మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అయితే అది మా వారి ఒంటి మీదకి మాత్రం వెళ్ళలేకపోతుంది. ఈ లోపే నాకు స్పృహ వచ్చింది. ఆ టైంలో మా వారేమో పచ్చిగా బండ బూతులు తిడుతున్నారు నన్ను. అది చూసి నేనేమో ఇదేంటి మా వారు అర్థం పర్థం లేకుండా ఇన్ని పచ్చి బూతులు తిడుతున్నారు నన్ను, ఈయన ఒంట్లోకి ఏదో గాలి వచ్చేసినట్టుంది, లేకపోతే ఈయనెందుకు ఇలా ప్రవర్తిస్తారని నాకు భయం వేసేసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న దుర్గా అమ్మవారి ఫోటో ఉంటే దాన్ని గట్టిగా పట్టుకొని మంచం మీద కూర్చొని భయపడిపోతున్నాను. ఇంతలో మావారేమో ఆ డోర్ ని క్లోజ్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నారంటే ఆయన చేతి మీద ఉన్న నరాలు కూడా పొంగిపోయి కనిపిస్తున్నాయి బయటికి. అది చూసి నేను ఇంకా బాబోయ్ ఈయనలో గాలి దూరిపోయినట్టుంది, నన్ను చంపేస్తారు అని చెప్పి నేను ఇంకా భయపడిపోతున్నాను. ఇంకా ఆత్మ మా వారి ఒంట్లోకి వెళ్ళలేక తనని మా ఇంట్లో నుంచి బయటికి లాక్కుంటూ వెళ్ళిపోయి రోడ్డు మీద పడేసింది. అది రాత్రిపూట అవ్వడం వల్ల మరి ఏమో గాని మా వీధిలో ఉన్న దాదాపు ఒక 25 కుక్కల వరకు ఒక్కసారిగా మా వారిని చుట్టుముట్టి అవి చుట్టూ తిరుగుతూ అరుస్తున్నాయి. లోపలున్న నేనేమో మా వారి మీదకి దయ్యం వచ్చింది, నన్ను చంపేస్తుంది, పోనీ అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్దామంటే నా దగ్గర ఫోన్ ఏమో లేదు, మా వారి దగ్గరే ఉంది. ఇంకా ఏం చెయ్యాలో కూడా తెలియక భయంతో దుర్గాదేవి అమ్మవారి ఫోటోని నా ఒళ్ళో పెట్టుకొని పడుకున్నాను. కానీ నిద్రపోలేదు, కళ్ళు తెరిచి అంతే చూస్తున్నాను. మా వారి మీదకి దయ్యం వచ్చేసిందని నేను అనుకుంటున్నాను, కానీ నా ఒంటి మీద ఉన్న దయ్యమే మా వారి మీదకి వెళ్ళడానికి చూస్తుందని నాకు తెలియలేదు. ఇంతలో మా వారి చుట్టూ తిరుగుతూ అరుస్తున్న కుక్కల సౌండ్, దానికి తోడు ఇంకో పక్క మా వారి కేకలు, ఇవన్నీ చూసేసరికి ఆ దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మా ఇంటి పక్కనే కొంచెం దూరంలో మా చిన్నమామయ్య గారి ఇల్లుంటుంది. అక్కడికి వెళ్లి మా చిన్నమామయ్య గారిని తీసుకొని మా వారు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి చూస్తే నేనేమో దేవుడి ఫోటో పట్టుకొని ఉన్నాను. అది చూసేసరికి మా వారు షాక్ అయ్యి నన్నే చూస్తూ ఉండిపోయారు. ఇంకా మా చిన్నమామయ్య గారు ఏమైందమ్మా, ఏం జరిగింది అని అడిగారు. నేనేమో మామయ్య గారు మా ఆయన ఒంటి మీదకి గాలొచ్చేసిందండి, ఆయన నన్ను తిట్టుకుంటూ అరుచుకుంటూ బయటికి వెళ్ళిపోయారు, అందుకే నాకు ఇంకా భయం వేసి ఇలా దేవుడి ఫోటోని పట్టుకొని ఉన్నాను, ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా నా దగ్గర ఫోన్ లేదండి అని కూడా చెప్పాను. సర్లే అమ్మా పడుకో, రేపొద్దున మాట్లాడుకుందాంలే, మీ అత్తయ్యని ఇక్కడికి రమ్మని చెప్తాను, వాళ్ళు వచ్చి నీకు తోడుగా పడుకుంటారని చెప్పి మా మామయ్య వెళ్ళిపోయారు. ఆ రోజు మా అత్తయ్య మా వదిన గారు అందరూ మా ఇంటికి వచ్చి నాకు తోడుగా పడుకున్నారు. ఆ రోజు నైట్ ప్రశాంతంగానే పడుకున్నాము. ఆ మరుసటి రోజు రాత్రి నేను మా వారు బెడ్ మీద పడుకొనున్నాము. మా అత్తయ్య మా బెడ్ పక్కనే కింద పడుకున్నారు. అయితే మా రూమ్ లో నా బెడ్ పక్కనే ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీలో నుంచి బయటికి చూస్తే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ పైన ఒక నల్లటి ఆకారం, మొదట్లో నేను ఏదైతే చూసానో అదే ఆకారం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిరుగుతూనే ఉంది. అది చూసి వెంటనే ఇంక నేను మా వారితో చెప్పాను. తనేమో చూసి అక్కడేం కనిపించట్లేదు కదా, అక్కడేం లేదు అన్నారు. లేదండి నాకు కనిపిస్తుంది అంటే, ఏం కనిపిస్తుంది, నువ్వు అలా ఊహించుకుంటున్నావు అంతే, ఏదైనా ఉంటే నాకు కనిపించాలి కదా, అవేం ఆలోచించకుండా ముందు పడుకో అన్నారు. సరే అని పడుకున్నాను. ఆ తర్వాత రోజే మా వారు వాళ్ళ అమ్మ వాళ్ళతో కొన్ని రోజులుగా నాకు ఇలా జరుగుతుంది అని చెప్పారు.
అదంతా విన్న మా అత్తయ్య గారేమో, అవునా, ఎన్ని రోజులు నువ్వు మాకెందుకు చెప్పలేదు? అమ్మాయికి ఇలా జరుగుతున్నప్పుడు ముందు వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పాలి కదా. రేపు పొద్దున పిల్లకి ఏదైనా అయితే ఎన్ని రోజులు ఇలా జరుగుతుందన్న విషయం మాకెందుకు చెప్పలేదు అంటారు. అందుకని ఇంకా మా అత్తయ్య గారు ఫోన్ చేసి నాకు ఇక్కడ ఇలా ఇలా జరుగుతుందన్న విషయాన్ని మా అమ్మా నాన్నలకి చెప్పారు. దాంతో మా అమ్మా నాన్నలు చాలా భయపడిపోయి ఇంకా వెంటనే మా అత్తగారింటికి వచ్చేసారు. మా అమ్మ అయితే మరీను, పెళ్లికి ముందు మీ అబ్బాయికి ఎవరితోనైనా లవ్ అఫైర్ ఉందేమో, వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి మీరు ఒప్పుకోలేదేమో, లేకపోతే లవ్ చేసి వదిలేశాడేమో, అమ్మాయి చనిపోయి ఉంటుంది, అందుకే వాళ్ళిద్దరు కలిసే టైంకి అది మా అమ్మాయి మీద వాలి వాళ్ళిద్దరిని కూడా కలవకుండా ఇబ్బంది పెడుతుంది. మేము అబ్బాయి గురించి ఏం ఎంక్వైరీ చేసుకోకుండా చేసుకున్నాము, మా అమ్మాయి లైఫ్ పాడు చేసుకున్నాము అని ఇలా అంది. దాంతో మా అత్తయ్య, అసలు మా వాడికి అలాంటివేవీ లేవండి, నేను హామీ ఇవ్వగలను ఆ విషయంలో, ఎందుకంటే వాడిని నేను పెళ్లికి ముందే అడిగాను, నువ్వెవరినైనా అమ్మాయిని లవ్ చేస్తే చెప్పు, ఆ అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేస్తాము అని. దానికి మావాడు, నాకు అలాంటివేవి లేవమ్మా, మీరు చెప్పిన అమ్మాయిని చేసుకుంటామని చెప్తేనే అరేంజ్డ్ మ్యారేజ్ చేశాము, అలాంటిది మీరు ఇలా మాట్లాడడం సరైంది కాదని అత్తయ్య అమ్మ వాళ్ళతో మాట్లాడారు. ఆ తర్వాత నన్ను కాకినాడకి తీసుకొని వెళ్లారు. అక్కడ మా అన్నయ్య ఉంటారు. మా అన్నయ్యకి ఇలాంటి వాటికి పరిష్కారం చెప్పే ఒక బాబా దర్గాలో ఇక్కడే ఉంటారు, రండి చూపిద్దామంటే నన్ను అక్కడికి తీసుకొని వెళ్లారు. మేమందరం కలిసి ఆ దర్గా దగ్గరికి వెళ్ళాము. ఆ దర్గాలోని బాబా గారు నన్ను చూసి అమ్మాయిని లోపలికి తీసుకురండి అని మా వాళ్ళకి చెప్తే, అక్కడి వరకు వచ్చిన నేను లోపలికి రాను రాను అని గట్టిగా అరిచానంట. కానీ మా వాళ్ళందరూ కలిసి నన్ను బలవంతంగా లోపలికి తీసుకొని వెళ్లారు. ఇంకా బాబా, ఎవరు నువ్వు, నీ పేరేంటి, ఎందుకు వచ్చావు అని అడిగారు. దానికి నేను ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండేసరికి, నువ్వు ఇలా అడిగితే ఎందుకు చెప్తావని నా జుట్టు పట్టుకొని కర్రతో గట్టిగా కొట్టి, ఎవరు నువ్వు చెప్పు అని అడిగారు. నేను చెప్పనురా అన్నానంట. ఇంకిలా కాదు అనుకుని ఆ బాబా గారు, మా వారేమో నా పక్కనే నిలబడి ఉంటే మా వారితో ఆ పక్క రూమ్ లో కారం పొడి ఉంటుంది, ఆ కారం పొడిని తీసుకురా అని చెప్పారంట. మా వారు అక్కడికి వెళ్ళి ఆ కారం పొడి చూశారు, కానీ ఎక్కడ నా కళ్ళల్లో వేసేస్తారేమో అని చెప్పి, లేదండి అక్కడ నాకు కనిపించలేదు అని చెప్పారంట. ఇంకా ఆయన పక్కనే ఉన్న వాళ్ళ అసిస్టెంట్స్ కి చెప్పారు, వెళ్ళి ఆ కారం పొడి తీసుకురమ్మని. వాళ్ళు తీసుకొచ్చారు. నా 2 కనురెప్పలు పైకి లేపి నా కళ్ళల్లో ఆ కారం పొడి పెట్టేశారంట. ఆ కారం పొడి పెట్టినా కూడా చిన్న మాట గాని, నొప్పి పుట్టినట్టు గాని లేనట్టుగా, నువ్వెంత పెట్టుకుంటావో పెట్టుకోరా, నేనెవ్వరనేది చెప్పను అని అంటున్నానంట. ఆయనేమో, చెప్తావా లేదా, అసలు ఎందుకు ఈ అమ్మాయిని ఇలా ఇబ్బంది పెడుతున్నావు, ఇంత కారం పెట్టినా కూడా నీ కళ్ళల్లో నుంచి కన్నీరు కూడా రావడం లేదు, అసలు నీకు కొంచెం కూడా నొప్పి కూడా లేదు అంటే నాకెందుకుంటుంది, ఉంటే దానికి ఉంటుంది, మీరు చెప్పమంటే చెప్పేస్తానా అనగానే ఇంకా బాబా గారికి బాగా కోపం వచ్చి నా జుట్టుని గట్టిగా చేతితో మెలిక పెట్టి కర్రతో వీపు మీద కొట్టగానే నా పేరు దక్ష అని పేరు మాత్రమే చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అది వెళ్ళిన మరుక్షణమే నా కళ్ళల్లో కారం పెట్టారు కదా, అసలు చూడండి నరకం అంటే ఏంటో చూశాను. అసలు కళ్ళు తెరిచి కూడా నేను చూడలేకపోయాను, ఒకటే మంట. ఇంకా బాబా గారు నన్ను పక్క రూమ్ లో వాష్రూమ్ ఉంటే అక్కడికి తీసుకెళ్లి నా కళ్ళు కడగమని చెప్పారు. నేను కళ్ళు కడుక్కున్నా సరే ఒక అరగంట వరకు కూడా నాకు ఆ మంట తగ్గలేదు, అక్కడే పడుకున్నాను. ఆ తర్వాత నా చేతికి ఒక తాయెత్తు కట్టి నా నెత్తి మీద, నా భుజం మీద, నా మెడ మీద నుండి నిమ్మకాయలు కోసి ఏవేవో పూజ చేశారు. పూజ అయితే చేసేసాము. ఇక మీదట నుండి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు, ధూపం కూడా వేసేసాము, అమ్మాయిని ఇక ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి మమ్మల్ని అక్కడి నుంచి ఇంటికి పంపించేశారు. యథావిధిగానే అమ్మ వాళ్ళు నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. ఆ రోజంతా కూడా నేను బానే ఉన్నాను. మా అత్తయ్య వాళ్ళు కూడా, సరే తాయెత్తు కట్టేశారు కదా, ఇక భయపడాల్సిన పనే లేదు, మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉండి రండి, అక్కడికి రాకండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. మా వారినేమో, అమ్మాయికి నువ్వు తోడుగా ఉండు అని చెప్పేసి మా ఇంట్లోనే ఉంచేసి వెళ్ళిపోయారు. తాయెత్తు కట్టించుకున్న ఆ రోజే నేను బాగున్నాను. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 2 అలా అవుతుంది. మా వారు మా అన్నయ్య ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు. నేనేమో చాలా రోజుల నుంచి నాకు నిద్ర లేదు కదా అని హాల్లో ఉన్న దివాన్ కాట్ మీద పడుకున్నాను. కొంతసేపటి తర్వాత ఎవరో నా చెవి దగ్గరకు వచ్చి, నువ్వురా, నా దగ్గరికి నువ్వురా రా అని ఇలా పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ వాయిస్ కూడా మెల్లగా మాట్లాడుతున్నట్టుంది. నేను నిద్రలో నుంచి లెగవలేదు, పట్టించుకోకుండా అలాగే వదిలేశాను. ఒక అరగంట తర్వాత ఎవరో బలవంతంగా ఇంకా నా లోపలికి వచ్చినట్టు నాకు అనిపించింది.
అది నా లోపలికొచ్చినట్టు నాకు తెలుస్తుంది, కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు. నేను ఇంకా ఒక్కసారిగా ఉన్నట్టుండి గట్టిగా అరుస్తూ నా కాళ్ళు చేతులు వెనక్కి తిరిగిపోయి, ఎలా అంటే ఎవరో బలవంతంగా వెనక్కి తిప్పేసినట్టు. నార్మల్ గా మన కాళ్ల పాదాలు సమానంగా రావు కదా, అలాంటిది నా పాదాలు సమానంగా అయిపోవడం చూసి ఇంకా మా అమ్మ వాళ్ళు భయపడిపోయి కేకలు వేసేసారంట. నేనేమో దివాన్ కాట్ మీద నుంచి పైకి లేచి నేను వెళ్ళిపోతాను అనేసరికి ఇంట్లో ఉన్న మా అమ్మ, పిన్ని, మా చెల్లి, మా అత్త వీళ్ళందరూ కూడా నన్ను గట్టిగా పట్టుకున్నారు. వాళ్ళందరినీ కూడా పక్కకు నెట్టేసి అక్కడి నుంచి నేను బయటికి వెళ్ళిపోవడానికి చూస్తున్నాను. దాంతో మా వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఇంట్లో నేను, మా చెల్లి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చాలా లావుగా బలంగా ఉంటారు. నేను చూస్తే చాలా బక్కగా సన్నగా ఉంటాను. అలాంటిది వాళ్ళని అలా తోసేసేసరికి ఒక్కొక్కరు ఒక్కో పక్కకి వెళ్ళిపోయారంట. అలా నెట్టాను వాళ్ళని, అందుకే ఆశ్చర్యపోయారు. అమ్మ వాళ్ళు కూడా అద్దెంట్లోనే ఉంటున్నారు, మేముండేది సెకండ్ ఫ్లోర్ లో. అయితే నేను వాళ్ళందరినీ విదిలించేసుకుని టెర్రస్ పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి దూకేద్దామని ప్లాన్ చేస్తున్నానంట. మళ్ళీ వీళ్ళంతా నన్ను పట్టుకొని ఆపుతున్నారు. ఇంకా అమ్మ వాళ్ళందరూ కూడా ఇక మా వల్ల కావట్లేదు, ఎవరినైనా మగవాళ్ళని పిలవండి అంటే సరిగ్గా అదే సమయానికి మా వారు, మా అన్నయ్య ఇంటికొచ్చారు. వాళ్ళని చూసి రండి బాబు, తనని ఆపలేకపోతున్నాము రండి అంటే వాళ్లతో పాటే పక్క నుండే ఇంకో ముగ్గురు మగవాళ్ళని కూడా తీసుకొని వచ్చి నన్ను పట్టుకున్నారంట. ఇంకా అప్పటికప్పుడే మళ్ళీ కాకినాడ తీసుకెళ్తే అక్కడ కట్టిన తాయెత్తు సరిగ్గా పనిచేయలేదు అని చెప్పి ఇంకో చోటకి తీసుకెళ్దామని కింద ఆటోని రెడీ చేసి నన్ను 5 మగవాళ్ళు పట్టుకొని బలవంతంగా కిందకి తీసుకెళ్లారు. నన్ను ఆటో ఎక్కమంటే నేనేమో ఎక్కట్లేదు, ఇంకా బలవంతంగా వాళ్లే ఎక్కిస్తే నేనేమో లోపల కూర్చొని ఆ డ్రైవర్ సీటు వెనకే ఒక చెక్క ఉంటుంది కదా, ఆ బల్లపై నా కాళ్ళు పెట్టుకొని ఆటో పై భాగంలో మనం చేత్తో పట్టుకోవడానికి ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని నా తల తీసుకెళ్లి వాటికి కొట్టుకుంటున్నానంట. అలా కొట్టుకుంటూ గట్టిగా కేక పెట్టాను. మాకేంటంటే మెయిన్ రోడ్డు దగ్గరగానే ఉంటుంది. నేను అరిచిన అరుపులు మెయిన్ రోడ్ వరకు వినిపించాయి. ఎలా అంటే మైక్ లో అరిచినట్టుగా రీసౌండ్ వచ్చిందంట. నా కేకలకి నా పక్క నుండి నన్ను పట్టుకున్న వాళ్ళు కూడా నన్ను వదిలేసి వాళ్ళ చెవులను గట్టిగా మూసుకున్నారు. ఇంకా నేను ఇలా చేస్తుండేసరికి మా అత్త నన్ను చంప మీద లాగి పెట్టి కొట్టింది. దాంతో నేను సైలెంట్ అయిపోయి కూర్చున్నాను. మళ్ళీ వాళ్ళు వేరే చోటికి తీసుకువెళ్లి మళ్ళీ నాకు ఒక తాయెత్తుని కట్టించి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు 3 రోజుల వరకు బానే ఉంది. ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళు కూడా ఫోన్ చేశారు, ఇప్పుడైతే అమ్మాయికి బానే ఉంది కదా, ఇంటికి పంపించండి. అదే కాక ఇంటి పక్కన వాళ్ళు కూడా అడుగుతున్నారు మీ కోడలేది అని. దానికి తోడు మా వారు కూడా ఇప్పుడైతే బానే ఉంది కదా అత్తమ్మ, నాకు కూడా ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది, నేను వెళ్ళాలి, నాతో పాటు మీ అమ్మాయిని కూడా తీసుకువెళ్తానని చెప్పి నన్ను మా అత్తగారింటికి తీసుకొచ్చారు. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న 3 రోజులైతే నాకు బానే ఉంది. ఎప్పుడైతే మేము అత్తగారింటికి వెళ్ళామో అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది. మేము మా అత్తగారింటికి వచ్చిన ఆ రోజు రాత్రి 10 అలా అవుతుంది. ఒక్కసారిగా మంచం పైన ఉన్న మా ఆయన్ని కిందకి తోసేసి గట్టిగా అరుస్తున్నానంట. నా అరుపులకి మా అత్తయ్య వాళ్ళందరూ నిద్రలేచారు. ఇంకా మా మామయ్య గారు మా ఊరిలోనే ఉన్న ధనమ్మ తల్లి గుడిలోని కుంకుమ నాకు పెట్టారు. నాకు కుంకుమ పెట్టిన వెంటనే అది వెళ్ళిపోయింది. నా తల కింద కుంకుమ పొట్లం పెట్టారు. ఆ రోజు రాత్రి నేను బానే పడుకున్నాను. ఇలాగే నైట్ అయితే చాలు గట్టిగా అరవడం, అసలు నాకు పిచ్చెక్కిపోయేది. అసలు నాకు ఆ టైంలో ఏం చేయాలో కూడా తెలియట్లేదు. నా లోపల ఆ ఆత్మ ఉన్నట్టు నాకు తెలుస్తుంది. నేను ఎంత కంట్రోల్ చేద్దామన్నా కంట్రోల్ అవ్వట్లేదు. అలా చేయకూడదు, అది చేయకూడదు అని అనుకుంటూనే ఉన్నాను. కానీ ఎంత ట్రై చేసినా అసలు దాన్ని తరమడం నా వల్ల కావట్లేదు. నా శరీరం అసలు నా కంట్రోల్లో ఉండేదే కాదు, పిచ్చెక్కిపోయేది. మా వారిని కూడా కొట్టేదాన్ని. ఒక రోజైతే మా అత్తయ్య నా మీదకి చెయ్యెత్తింది కొట్టడానికి. దాంతో నేను మా అత్తయ్య చెయ్యిని వెనక్కి తిప్పేసి నా ఇంకో చేతిని పైకెత్తానంట మా అత్తయ్యని కొట్టడానికి. ఇంతలో మా వారు అడ్డుపడి అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని నాపై అరిచేసేసరికి ఇంకా నాకు కోపం వచ్చేసి మా అత్తయ్యని కొట్టకుండా మా వారిని లాగి పెట్టి కొట్టానంట. మా వారిని కొడుతున్నానని కూడా తెలుస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి, కానీ కంట్రోల్ చేయలేకపోతున్నాను. పిచ్చిగా కేకలు వేసేయడం, అవి ఇవి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పగలగొట్టేయడం ఇలా చేస్తున్నానంట. నిజానికి నేను చాలా సన్నగా ఉంటాను.
అలాంటిది ఎంతటి బలమైన వ్యక్తులనైనా సరే తోస్తే అంత దూరం వెళ్ళి పడుతున్నారంట. మా వారి ఇదంతా నాకు చెప్తున్నప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. మా వారికి కూడా మైండ్ బ్లాక్ అయ్యేదంట. ఒంట్లో ఒక ఆత్మ ఉంటే ఇంత భయంకరంగా ఉంటుందా అని. ఇవన్నీ చేస్తుండేసరికి మా అత్తయ్య గారి వాళ్ళ తరపు ఒక అంకుల్ ఉంటారు. ఆయన నన్ను చూసి ఆశ్చర్యపోయి ఇంత ఇదిగా చేస్తుందంటే ఈ గాలేదో చాలా గట్టిదై ఉంటుంది. ఇంకా మరుసటి రోజే ఇక్కడే యానంలో ఒక ఆయన ఉంటారు, అతని దగ్గరికి తీసుకువెళ్దాం పదండి అని చెప్పారు. ఆ రోజు పొద్దున్నే మా వారు ఆఫీస్ కి వెళ్ళిపోయేసరికి మా అత్తయ్య ఏమో అబ్బాయి వచ్చాక తీసుకువెళ్దాం అని చెప్పారు. మా వారు ఇంకా ఆఫీస్ నుంచి రాగానే రాత్రికి రాత్రే నన్ను ఆయన దగ్గరికి తీసుకుని వెళ్లారు. ఆయన ఏంటంటే పాచికలు వేసి అసలు ఏం జరిగిందో చెప్తారంట. అయితే మేము అక్కడికి వెళ్లి ఆయన్ని కలిసి మాట్లాడిన తర్వాత నా గురించి పాచికలు వేసి చూసి ఒక అమ్మాయి ఆత్మ మీ అమ్మాయి మీదకి వస్తుంది, రాత్రుళ్ళు చాలా ఘోరంగా ఇబ్బంది పెడుతుంది తనని, అసలు అమ్మాయి ఎవరో, ఈ అమ్మాయినే ఇలా ఎందుకు పట్టి పీడిస్తుందో తెలుసుకుందామని చెప్పి ఆయన దగ్గరున్న ఒక సన్నని జువ్వా తీసుకొని నా తల మధ్యలో కొంచెం సన్నని జుట్టు తీసుకొని ఆయన చూపుడు వేలికి చుట్టుకొని గట్టిగా పట్టుకొని నన్ను వంచి నా వీపు మీద గట్టిగా 2 దెబ్బలు వేశారు. ఆ దెబ్బలకు నా వీపు మీద దద్దుర్లు కూడా వచ్చాయి. అంత గట్టిగా కొట్టినా కూడా తనెవరో ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం చెప్పట్లేదు. ఎవరు నువ్వు, అసలు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నా కూడా సమాధానం చెప్పట్లేదు. ఇంకిలా కాదని చెప్పి ఆయన దగ్గర ఉన్న ఒక పవిత్ర జలం తీసుకొని నువ్వు గనక చెప్పకపోతే ఇది నీ మీద చల్లుతాను అనగానే వద్దు నేను చెప్తాను, నా మీద నీళ్లు పొయ్యకండి వద్దు అని చెప్పి ఆమె పేరు చెప్పిందంట. నా పేరు దక్ష, నేను చదువుకుంటున్నాను. ఒక్కరోజు నేను ఎప్పట్లాగే కాలేజ్కి వెళ్ళాను. అయితే నాకు ఆ రోజు వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నేను మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. మా అమ్మ పెట్టిన లంచ్ బాక్స్ అంతే ఉంది. సరే సాయంత్రం అన్నా ఇంటికి వెళ్ళి తిందాము అనుకుని కాలేజ్ అయిపోయిన తర్వాత మా ఇంటికి అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. సరిగ్గా ఆ బ్రిడ్జ్ దగ్గరికి రాగానే నన్ను ఒక స్కూల్ బస్ గుద్దేసింది. దాంతో నేను ఆ యాక్సిడెంట్ లో చనిపోయాను. అసలు నాకు అప్పుడు ఏం జరిగిందో కూడా తెలియలేదు. నేను నా జీవితం మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. అలాంటిది నా జీవితం ఒక్క క్షణంలో ముగిసిపోయింది. నాకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. నేను ఆ రోజు చాలా ఆకలితో ఉన్నాను, ఆ ఆకలితోనే నేను చనిపోయాను అని చెప్పిందంట. దానికి ఆయన మరి ఈ అమ్మాయి ఒంట్లోకి ఎందుకు వచ్చావు అని అడిగితే నేనంతట నేను ఈ అమ్మాయిని పట్టుకోలేదు, ఆ అమ్మాయే నా వైపు చూసింది, తను చూడబట్టే నేను కూడా తనని చూశాను, అందుకే తనతో పాటు వెళ్ళాను. అందులోనూ ఆ రోజు తను వేసుకున్న కలర్ కూడా నాకు ఇష్టమైన కలర్. అలా నేను తనని చూసేసరికి తనకి అట్రాక్ట్ అయిపోయాను. అచ్చం నాలాంటి పర్సనాలిటీ తనది కూడా. ఆ రోజు తను జడ నిండా పువ్వులు కూడా పెట్టుకుంది. నాకు పువ్వులు పెట్టుకోవడం అంటే కూడా చాలా ఇష్టం, అందుకే తను నాలా ఉంది అని తనకి అట్రాక్ట్ అయ్యాను అని ఆ ఆత్మ ఇలా చెప్పిందంట. అయితే ఇప్పుడు నీ కోరికేంటి, అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతావా లేదా, లేదంటే చెప్పు నిన్ను సీసాలో బంధించి పాతి పెట్టేస్తాను అన్నారు. దానికి నేను తనని వదిలి వెళ్ళను అందంట. అయితే ఇప్పుడే నిన్ను సీసాలో బంధిస్తాను అంటే వద్దు, వదిలేసి వెళ్ళిపోతాను, నా కోరిక తీరిస్తే వెళ్ళిపోతాను అని చెప్పింది. సరే ఏంటో నీ కోరిక చెప్పు అంటే నేను చాలా ఆకలితో చనిపోయాను కాబట్టి నాకు నచ్చిన కూరతో అన్నం వండి పెట్టండి, తినేసి వెళ్ళిపోతాను అని చెప్పిందంట. దానికి ఆయన నీకేం తినాలనుందో చెప్పు అని అడిగితే నాకు కోడి మాంసం అంటే చాలా ఇష్టం, నాకు కోడి మాంసంతో భోజనం వండి పెట్టండి, తినేసి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పింది. తిన్నాక వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆ అమ్మాయిని గాని వాళ్ళ ఇంట్లో వాళ్ళని గాని నువ్వు ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టకూడదు. సరే వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కూడా ఇబ్బంది పెట్టను, అమ్మాయి జోలికి కూడా రాను అని చెప్పింది. ఇంకా ఆయన నా కాళ్ళకి చేతులకి మెడకి తాయెత్తు కట్టి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళి కోడి మాంసం కూర అన్నం కూడా ఎక్కువగా వండి ఆమెకి పెట్టండి అని చెప్పారు. ఇంకా నన్ను ఇంటికి తీసుకొచ్చాక మా అత్తయ్య వాళ్ళు ఆయన చెప్పినట్టే అన్ని సిద్ధం చేసి పెట్టారు. అయితే ఆ ఆత్మ మళ్ళీ నా ఒంట్లోకి వచ్చి నేను ఇక్కడ తినను, నేను ఎక్కడైతే చనిపోయానో ఎక్కడైతే ఈ అమ్మాయి నన్ను చూసిందో అక్కడికి తీసుకువెళ్ళి నాకు భోజనం పెట్టండి, అక్కడే తింటాను అనేసి చెప్పింది. ఇంకా సరే అని మా వాళ్ళు వండిన అన్నం చికెన్ కూర ఒక అరిటాకులో పెట్టి ఎక్కడైతే ఆ ప్లేస్ ఉందో అక్కడికి పట్టుకెళ్ళి అవన్నీ పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత నాకు స్నానం చేపించి ఆ బ్రిడ్జ్ ఉన్న దారి నుంచి కాకుండా వేరే దారి నుంచి నన్ను మళ్ళీ ఆయన ఉండే చోటుకి అంటే దర్గా దగ్గరికి తీసుకొని వెళ్లారు. అప్పుడు ఆయన నువ్వు చెప్పినట్టే, నువ్వు పెట్టమన్నట్టే వాళ్ళు ఉండి అవన్నీ పెట్టారు కదా, ఇంకా వెళ్ళిపో అని చెప్పారు. ఆమె అక్కడి నుంచి
నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయన మా వారితో, మీరు గాని ఆ అమ్మాయిని ఈ రోడ్డులో 2-3 నెలలు ప్రయాణం చెయ్యకండి, అంటే మా వారేమో చుట్టూ తిరిగి వెళ్ళాలంటే చాలా టైం పడుతుందండి అని చెప్పారు. దానికేమో ఆయన ఎంత టైం పట్టినా పర్వాలేదు, ఎంత దూరమైనా కానీ పర్వాలేదు, మీరు వేరే రూట్ లోనే ప్రయాణం చేయండి, మళ్ళీ అది గాని ఈ అమ్మాయి మీదకి వస్తే మేం దాన్ని ఆపలేము, ఈసారి ఆత్మ గనక వచ్చిందో దాని శక్తి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది అని చెప్పారంట. సరే అని చెప్పేసి ఇంకా నన్ను అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మావారేమో అసలు ఆత్మ చెప్పింది నిజమో కాదో, ఆ అమ్మాయో లేక ఇంకెవరైనా అని మా వారనో ఇంకొంతమంది కలిసి అమ్మాయి కోసం ఎంక్వైరీ చేశారు. అయితే ఆ అమ్మాయి చెప్పింది నిజమే అంట. ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందంట. ఆ సమయంలోనే దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయింది అని అక్కడి వారు చెప్పారు. అది విన్న మా వాళ్ళేమో దీన్ని ఇలాగే వదిలేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఇంకెవరినైనా పట్టుకొని పీడించే అవకాశం ఉంది అని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి, ఆమె చెప్పిందంతా నిజమేనండి, ఆమె నుంచి అయితే ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, కానీ మళ్ళీ ఎప్పుడైనా వస్తే పరిస్థితి ఏంటి, అందుకే ఆ అమ్మాయి ఇంటర్ అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చేయాల్సిన పని చేద్దాము అన్నారు. దానికి ఆయనేమో, నువ్వు దాని గురించి ఎంక్వైరీ చేయడాలు, వాళ్ళ ఇంటర్ అడ్రస్ కనుక్కొని ఇది చేయడాలు అవి చేయడాలు మానేయండి, నేనే ఆ ఆత్మని సీసాలో బంధించి మీకు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా చేస్తాను అని చెప్పి ఆ రోజు ఏదో పూజ లాంటిది చేసి అమ్మాయి ఆత్మని సీసాలో బంధించేశారంట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి, ఆత్మని బంధించామని చెప్పి మీరు అశ్రద్ధగా ఉండకండి, ఆ రోడ్డులో కొన్ని రోజుల వరకు ప్రయాణం చేయకండి, వేరే దారి నుంచి వెళ్ళండి. ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ విషయాల గురించి మీ ఆవిడ గనక మిమ్మల్ని అడిగితే 5-6 నెలల వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు ఏం జరిగిందో చెప్పకండి అని ఆయన చెప్పడంతో మా వారు ఎన్నిసార్లు అడిగినా సరే సమాధానం చెప్పేవారు కాదు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఈ విషయాల గురించి నాతో ఎప్పుడు మాట్లాడేవారు కాదు. ఇది జరిగిన 2-3 సంవత్సరాల తర్వాత నాకు ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత అడిగితే మా వారు చెప్పారు, అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా రాత్రి వేళల్లో పార్కులకని సినిమాలకని సరదాగా అలా బయట తిరగొద్దామని ఎక్కడ పడితే అక్కడికి ప్రయాణాలు చేయొద్దు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు, కానీ మనం మన మొండితనంతో అవి పట్టించుకోము. ఆ రోజు మా అత్తగారు చెప్పినట్టు నేను కాళ్ళకి పసుపు రాసుకోకుండా వెళ్ళుంటే ఆ ఆత్మతో నేను ఇన్ని బాధలు కూడా పడేదాన్ని కాదు. ఒక దుష్టశక్తి ప్రభావం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అది అనుభవించే వాళ్ళకి, వాళ్ళ చుట్టూ ఉండి చూసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందుకే మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని నా లైఫ్ లో జరిగింది మీతో పంచుకుంటున్నాను. ఇదే నా జీవితంలో జరిగిన, మా వాళ్ళందరూ కూడా మర్చిపోలేని ఒక భయంకరమైన సంఘటన. ఆ ఆత్మ నా ఒంట్లో ఉన్నప్పుడు మా వారైతే నా చేతిలో చాలా తన్నులు తిన్నారు. అందుకే మా వారికి ఇప్పటికీ కూడా ఈ విషయాలన్నీ బాగా గుర్తున్నాయి. ఈ వీడియోలో నాకు బాగా నవ్వొచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళ ఆయన ఒంట్లో దయ్యం ఉందని చెప్పి ఈమె భయపడుతూ మంచం మీద కూర్చున్నారు కదా, అక్కడ బాగా నవ్వొచ్చింది. తనతో ఫోన్ లో మాట్లాడేటప్పుడు నా కళ్ళల్లో కారం పెట్టారండి, అస్సలు నేను చూడలేకపోయాను అని ఇలా చెప్తుంటే బాధగా కూడా అనిపించింది. ఇంత టార్చర్ గా ఉంటుందా, ఇన్ని బాధలు అనుభవిస్తారా అని. ఇక్కడ వాళ్ళ హస్బెండ్ చాలా గ్రేట్. దయ్యం చేతులు అన్ని దెబ్బలు తిన్నా సరే వాళ్ళ ఆవిడని అర్థం చేసుకున్నారు. చివరికి ఆ దయ్యం గురించి ఎంక్వైరీ కూడా చేశారు. జనరల్ గా ఏంటంటే దయ్యాన్ని వదిలించిన తర్వాత మనం అక్కడితో ఆగిపోతాం, ఇంకా దాని గురించి కూడా ఆలోచించం కదా. కానీ వీళ్ళాయన మాత్రం అసలు అది చెప్పింది నిజమా కాదా అని ఎంక్వైరీ చేశారు చూడండి. సో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలే కాకుండా నైట్ ఏంటంటే ఫంక్షన్స్ కి వెళ్లే వాళ్ళు, పెళ్లిళ్ళకి వెళ్లే వాళ్ళు నీట్ గా తల స్నానాలు చేసి పువ్వులు పెట్టుకొని కొత్త చీరలు కట్టుకొని వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని వెళ్ళొద్దు అని చెప్పను, కానీ ఏ టైంలో పడితే ఆ టైంలో బయట తిరగద్దు అని చెప్తున్నాను. ఇకపోతే మా వారు ఒక 2 days బ్యాక్ నన్ను ఎలా భయపెట్టారో చెప్తానన్నాను కదా. నా పట్టీలు ఏంటంటే పాత పడిపోయినాయి అని తీసి నేను ర్యాక్ లో ఉంచాను. నైట్ 9:30 ఆ టైంలో నేను రూమ్ లోకి వచ్చేసి ఇంకా డోర్ క్లోజ్ చేసి వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. అయితే మా వారు ఏం చేశారంటే ర్యాక్ లో ఉన్న ఒక పట్టీని తీసి తన కాలికి వేసుకొని బయటే హాల్లో అటు ఇటు నడుస్తున్నారు. బెడ్రూమ్ లో ఉన్న నాకేమో విపరీతంగా గజ్జల సౌండ్ వినిపిస్తుంది. దాంతో ఇంకా నేను భయపడిపోయి ఆ డోర్ ఓపెన్ చేసి, నాకు ఇలా గజ్జల సౌండ్ వినిపిస్తుంది, నీకు వినిపిస్తుందా అని అడిగాను. అప్పటికి ఆ పట్టి మా వారి కాలికి ఉంది, కానీ అది నేను చూడలేదు. మా బాబేమైనా పట్టీలతో ఆడుకుంటున్నాడా అని చూస్తే వాడేమో బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఇంకా మా వారేమో నీకు దయ్యం స్టోరీస్ చెప్పి చెప్పి నీకు అలానే వినిపిస్తాయిలే అన్ని, దయ్యం లేదు గియ్యం లేదు, వెళ్ళి నీ వర్క్ చేసుకోపో అన్నారు. ఇంకా ఆ రోజు రాత్రి 11ంటికి అలా పడుకున్నాను. నేను నా వర్క్ అంతా చేసుకొని అలా కళ్ళు మూసుకున్నానో లేదో నా పక్కన ఎవరో
గట్టిగా శ్వాస వదులుతూ పీలుస్తూ ఉన్న సౌండ్ వినిపించింది. మా వారేమైనా గురక పెడుతున్నారా అని చూశాను, కానీ ఆయన నిద్రపోతున్నాడు. ఇంకా సరేలే ఇదంతా నా భ్రమై ఉంటుందిలే అని మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ సడన్ గా కాసేపటి తర్వాత మెలకువ వచ్చింది. ఇంకా నాకు చాలా భయం వేసేసింది అనమాట. మళ్ళీ సేమ్ మా బాబుని పక్కకి నెట్టేసి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో పడుకున్నాను. నేను వెళ్ళి పడుకోవడంతో మా వారికి మెలకువ వచ్చి ఏంటి ఏమైంది అని అడిగితే రేపు పొద్దున్న చెప్తాలే పడుకోండి అన్నాను. పొద్దున్నే అడిగారనమాట, ఏమైంది ఎందుకు వచ్చావంటే ఇలా ఇలా జరిగింది అంటే, ఒక విషయం మన మైండ్లో ఉండిపోతే దాని గురించి ఆలోచనలు వస్తాయి, అలాగే భయపడుతూ ఉంటాము. నీకు రాత్రి గజ్జల సౌండ్ వినిపించింది కదా, అది ఎవరో కాదు నేనే చేసింది అని తాపీగా అప్పుడు చెప్తున్నారు. ఇలా ఉంటాయి మా వారు అప్పుడప్పుడు నా మీద వాడే బ్రహ్మాస్త్రాలు. ఇంకా ఇలాంటివి నా మీద చాలానే చేశారు. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది, ఇంకెప్పుడైనా చెప్తాను. సో అదండి, విన్నారు కదా స్టోరీ వచ్చేసి. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.